ఎన్ని అమ్మకూడదయా నువ్వు డీలర్ షాప్లో? ఎట్లా అమ్ముతా ఉన్నావు నువ్వు? నీ మీద కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చిన. ఎన్ని అమ్ముతా ఉన్నావు నువ్వు? ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉన్నావని. అవి కొనుక్కోకపోతే బియ్యం ఇయ్యని అంటా ఉన్నాంట. నువ్వు కలిసి ఆయన కలిసి. నాకు కంప్లైంట్ వచ్చిందా? ఏమమ్మా ఇవి వస్తువులు కూడా కొనుక్కుంటా ఉన్నారా? వస్తువులు ఆయన వేరే అమ్ముతా ఉన్నాడు కదా, అవన్నీ కొనుక్కుంటా ఉన్నారా? అవి కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా ఇడా? ఆయన ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇవన్నీ అమ్మకూడదయా మీరు? మీరు అమ్మితే ఎట్లా? మీ షాప్ మీద కంప్లైంట్ పెట్టారు ఇట్లా అని. పెంచండి అమ్మా, తాకించు. ఇది చాలా పెట్టినావు నువ్వు. ఎన్ని అమ్మకూడదు అబ్బాయిడా? బిర్యానీ బియ్యమా? ఇది అన్ని బియ్యానికి సంబంధించినవి ఉన్నాయి. రవ్వ, ఇది రవ్వ. మీకు షాప్లో ఇవన్నీ పెట్టకూడదయ్యా. పంచదార అమ్మా, పంచదార ఎంత? 17 రూపాయలండి. 3 రూపాయలు ఇస్తున్నాడా? చాక్లెట్లు ఇస్తున్నాడా? సర్లే ఏదో ఒకటి ఇస్తా ఉన్నావు లేబ్బాను, చాక్లెట్ అన్నా. పర్లేదా? మంచిగానేనా? అన్నీ బాగానే తూకం ప్రకారం ఇస్తాడా? ఏమన్నా డబ్బా ఏమైనా పెడుతున్నారా? ఏం లేదా? హ్యాండిక్యాప్డా మీరు? ఇవి అమ్మద్దు, తీసేస్తావా? ఈరోజు తీసేసి. నువ్వు షాపు అయిపోతుంది చూసినావా? 15వ తారీఖు వరకు ఇవ్వాలి కదా, దాని తర్వాత అమ్ముకో. అర్థమైందా? మాకేం కంప్లైంట్ వచ్చిందంటే, ఇక్కడ నువ్వు మీ అసిస్టెంటు కలిసి బియ్యము ఈ వస్తువులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తామని చెప్తున్నామని పెట్టిన విషయం. నేను చెప్పేది విను, నువ్వు చెప్పకు. నాకు వచ్చిన కంప్లైంట్, బియ్యం బదులు బియ్యం కావాలంటే కన్నా నీ దగ్గర ఉన్న వస్తువులు కొనుక్కోవాలంట. అవి ఎక్కువ రేట్ అంట. అవి అమ్మడం కూడా ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. తీసేయండి. ఎందుకంటే బాగుండదు. నీకు దేవాలయంలో ఇచ్చారు, నీకు డీలర్ షాపు మంచిగా పెట్టి అందరికీ. ఎవరన్నా ఒకటి అన్నా ఏంటంటే, ఎవరన్నా సరిగా మాట్లాడకనో లేకుంటే ఏదన్నా అనింటారు చూసారా, దాని కొద్దైనా మా కంప్లైంట్ పెడతా ఉంటారు. మంచివాడే ఉండొచ్చు, మంచిగానే చేస్తుండొచ్చు ఆయన, కానీ అలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కంప్లైంట్లు. బాగా చేయండి జాగ్రత్తగా. అందరు నీ గురించి మంచిగా చెప్తా ఉన్నారు. అవన్నీ వద్దులే, బాగుండదు. అది కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు కదా ఇంకొకరికి. ఏదో ఒకటి చేసుకో ఎట్లా ఒకట. ఎన్ని కార్డులు ఉన్నాయి? 675. అంటే కార్డుకు 3 ఉంటారా అందాజుగా? ఓ 2000 మంది, 2005, 10,000 కేజీలు, 10,000 రూపాయలు వస్తాయి నీకు. దీని బాడిగ ఎంత? దేవాలయానికి ఇస్తారు. సరిపోతుంది. నీకెంత జీతం? 15 రోజులకు. మీ వాళ్ళేనా? 4,000. ఒక 5,000 నీకు మిగులుతాయి. షాప్ నెంబర్ చెప్పండి అమ్మా. అయిపోయాయి అప్పుడే? మిషన్ పని చేయట్లేదా? అసలు స్టార్ట్ చేయలేదా? ఈ వరుస 10 ఉన్నాయి. రాస్తుంది లేదు, అది కూడా కింద వేస్తారు. కింద పడింది. ఇవి 19, 8 ఉంటాయి. 27, 28, 30, 33, 40, 45, 47, 120, 167. 181. ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఈ లూజ్ ఉన్నాయి. లూజ్ ఉంటాయి. వచ్చిందా? ఇక్కడ ఏం సిగ్నల్స్ ఉంటాయి? ఎయిర్టెల్ సరిగ్గా రావట్లేదు. ఎయిర్టెల్ 0. 182 ఉన్నాయి కదా. 189. ఇంకా 89 అంటే 7 బస్తాలు. 7 బస్తాలు అమ్మినావా?
అమ్మింటావా? నిన్ననా అమ్మింది? అవును సార్, నిన్న. 1 అయింది. అంటే మనకి 26 నుంచి 65 ప్లస్ కూడా ఉంటుంది. 65+ ఏం పెద్ద వేరియేషన్ లేదు. ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి. డబ్బా ఏమైనా పెడుతున్నావా? లేదు సార్. మూటిళ్ళలోనేనా? చిల్లర ఇస్తున్నావా? 3 రూపాయలు ఇస్తున్నాను సార్. అగ్గిపెట్టెలు ఏమైనా ఇస్తున్నావా? అలాంటిదే. చిల్లర అయితే మీరు 3 రూపాయల మైన మటుకు ఏం పెట్టుకోవద్దు. బోర్డు అన్న పెట్టచ్చు కదా బయట ఒకటి. బోర్డు పెట్టాలా, టైమింగ్స్ పెట్టాలా? అర్థమవుతుందా? మార్నింగ్ 8 నుంచి 11 వరకు, 4 నుంచి 8 వరకు అని చెప్పేసి నువ్వు ఉండేది కాదు. ఆ టైమింగ్స్ పెట్టబ్బా, వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఉంటే ఏం లాభం? స్లిప్ది, స్టాక్ స్లిప్ది. లాట్ ఎంత? 110 కాదు, లాట్ ఎంత? వెనక లాట్ ఎంత? 9 మూటలా? ఎన్ని వరుసలు? 6 వరుసలు సార్. పర్నా చూడు, బియ్యం అంతా కింద పోసినావు, తొక్కుతావు. ఎట్టబ్బా? ఇక్కడ కూర్చుంటాం సార్. కరెక్టే, తొక్కకూడదు బియ్యాన్ని. 55 క్వింటాలా? ఏమైనా డబ్బా పెట్టేస్తావా మామూలుగా? గోన్లో వేసేస్తాం సార్. వాళ్ళ గోల్లోని వాళ్ళ గోన్లో వేస్తాం సార్. ఎవరి గోన్లో వాళ్ళకి వేస్తాం సార్. 15-17 రూపాయలు తీసుకుంటాం సార్. చేంజ్ రాకపోతే 3 అగ్గిపెట్లు ఇచ్చేస్తాం సార్. అది సరే, మంచిది. నేను అనేది సరిపోయినాయి. 4 వస్తుందా 3 వస్తుందా? మొత్తం 6 వరుసలు సార్. 6 లైన్ సార్. 90 లూజ్ ఒకటి వేసుకోలే. ఇక్కడ ఒకటి సార్. చూడు పర్నా. 112 సార్. 954 సార్. ఇవి 54 54 సార్. 10 64 64 9 సార్. 73 73 9 సార్. 9 లేవు ఇవి. 9లో తగ్గుతుంది. 73 71 81 81 82 83 84 85 86 87 88 88 90 91 92 93 94 95 96 97 99 101 102 103 104 105 106 107 108 109 110 సార్. అంటే 1-2 కేజీలు తరుగు వచ్చి 1 కిలో ఎక్కువ తక్కువ ఇబ్బంది లేదు. అంతే సార్. 3 బస్తాలు తక్కువ ఉన్నాయి. 3 కష్టాలు. ఒక బస్తా సార్. ఇది ఒక బస్తా. అన్ని ఇది ఇది ఒక బస్తా ఉంది సార్. ఉందా పర్నా? అంటే బస్తాలే వాడేది ఒక 40 ఒక 30 కేజీలు ఉంటాయి. అంటే 10 కేజీలు సరుగు వస్తుంది సార్. అంతే. ఎన్ని మొత్తం? తరువు ఎక్కడ వస్తానే? మూటలో వస్తా ఉందా లేకపోతే లూజ్లో వస్తా ఉందా? ఇందులోనే వస్తుంది సార్. నేనేం తూకం ప్రకారం అడగలేదు, మూటల ప్రకారం ఎంచుతాను కదా. మూటలు ఇస్తాం. మరి మూటలు 50 కేలు అయితే వేసినాం కదా, నీకు తరుగు వచ్చేది ఇంది పక్కన పెట్టు. ఎంతని? 112 సార్. 112 లేవు కదా? 109 3 బస్తాలు తక్కువ. నువ్వు ఇచ్చి దాని బస్తా దీని బస్తా దాని బస్తా అటాచ్మెంట్ చేసేస్తాం సార్. అది ఏది ఈ బియ్యం 2 మూటలు ఉన్నాయా? ఒకసారి ఇక్కడ ఒకటి సార్. అది ఒకటి కాదులే, ఇది ఒకటి అది. ఎత్తి బయట ధర మూట ఉంటుంది లేరా? మూట ఉంటుంది. మూట సార్. ఈ మూట సార్. ఇంకొకటి అక్కడ లోపల అక్కడ ఉంటుంది సార్. సరిపోయినాయి. చక్కెర సరిపోయిందా? షుగర్? 6 బ్యాగులు ఉన్నాయి సార్. కొంచెం టైమింగ్ మెయింటైన్ చేయను. మీటింగ్ సార్. ఈ జనాలు నాకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు నువ్వు సరిగా ఉండడం లేదని. అంటే నేను ఎప్పుడో నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి తెలిసిపోతా ఉన్నావంట. అట్లా కాదు, వద్దబ్బా. నువ్వు మార్నింగ్ గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం మెయింటైన్ చేయి. 8 నుంచి 11 వరకు. నీవు ఓపుకుంటే ఇంకో గంట ముందు రా, అంతేగాని 11 వరకు అయితే ఉండాలా. మధ్యాహ్నము 4 నుంచి 8 వరకు. బోర్డు టైమింగ్స్ ఏపి డిటి గారు చూడండి అవన్నీ.